కోర్టు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు. మొత్తానికి టైం అవుతుంది, బయలుదేరండి. అది ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది. $50 కోట్లు. సార్ 50 కోట్లు. సార్ అమౌంట్ వచ్చింది, మీ ప్రాబ్లం తీరింది. ఇక డీటెయిల్స్ ఎందుకు? బాబు టైం అవుతుంది, రండి లోపలికి. ఇక్కడ డబ్బు ఓకే, అక్కడ రుద్రప్రతాపు. నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? ఒక చిన్న లైఫ్ షో చూపించాలి. అంత టైం లేదు నాకు. జైలుకి వెళ్ళే టైం ఉందా? సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు. వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. అయితే అందులో కొన్ని నిజాలున్నాయి. నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా. 60 గ్రాములు కూడా ఉంటున్న పెన్ డ్రైవ్లో 6000 crores వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా. ఏం కావాలి నీకు? 30 secondsలో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరి పెన్ డ్రైవ్? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. ఏమిందమ్మా అంత హ్యాపీగా ఉన్నా? బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా, వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నీకే ఏంటిది చెప్పేది? నిజమే వదినా. ఏం మ్యాజిక్ చేసావయ్యా? నిజంగానే మ్యాజిక్ అమ్మా. సింగిల్ క్లిక్ లో 50 కోట్లు. 50 కోట్ల? వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఏదో తప్పైపోయింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు. 2 days టైం ఉంది. షాపింగ్ చేయాలి, బంధువులు పిలవాలి, చాలా పనులు అవుతుందో లేదో మరి. నాది చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? ఎలానో ఇంట్లో పెళ్లి కదా, భైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా? పిలవాలా, పెళ్లి కూడా చేయాలా? 1+1 ఆఫరా? నువ్వు ఆపరా, పరా. నువ్వు పిలువు వికి, ఇందులో అడిగేదే ఉంది. థ్యాంక్స్ వదినా. ఏమైందా బాస్, కనిపెట్టిన వైరల్ బాక్స్ కనిపించలేదు బాస్. నేను తెలియదు బాస్. మరి ఎవరు తీసుంటారు? గురువు గారు మీ బర్త్డే స్పెషల్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. చూస్తే షాక్ అవుతారు. ఏరా జిమ్ ట్రైనర్ డేవిడ్ని తీసుకొచ్చావా? ఛీ, మీకు ఎప్పుడు అదే చేశా. మరి ఇంకేంటి అది రా? కాదు, ఒకసారి కళ్ళ గంటలు తీయండి. ఓకే, ఏంటో నీ పిచ్చి ప్రేమ. చూస్తే చెప్పండి. ఏం సావిత్రి సిగ్గుపడతావు ఏంటి? వాయించు. నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి? ఏం పర్లేదు, వాయించు. ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి. ఫింగర్ ప్రింట్స్ పెట్టాను కదా, నాకు అన్నా కత్తా. ఏమండి, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాధారాం గారు. ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్, ప్లీజ్ కన్సిడర్. అలెట్ గురువు గారు, చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ మొన్న కామన్ అయిపోయింది చూడ. అయినా ఇది విక్కీ గారి పర్సనల్ అండి. అది పర్మిషన్ లేకుండా వాయిస్తే ఇల్లీగల్, ఐ మీన్ అనెథికల్. విక్కీకి నేను చెప్తా గానీ